देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో పోలీస్ కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేర్యాల సిఐ ఎల్ శ్రీను హాజరై మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత ఇంటర్నెట్ టెక్నాలజీ వినియోగంలో వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు. విద్యార్థులు, యువత బెట్టింగ్ యాప్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాగుల నుండి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్, మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్, పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యామ్ సుందర్, ప్రసాద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అదే మెల్లకపోతే ప్రమాదం ఏమైనా వచ్చినా బండి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఓకే, యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరుగుతూనే అంత బాధ అవుతుంది ఇంటికి. మరి దురదృష్టవశాత్తు మధ్య తెచ్చిపోతే ఏం కావాలి? రోడ్డున పడరా అందరూ. మనం చూస్తున్నాం చాలామంది మన చుట్టుపక్కల ఇళ్ళల్లో తల్లి లేని పిల్లలు చూస్తున్నాం, భర్తలు లేని భార్యలు చూస్తున్నాం. ఎంత కష్టం ఉందో వాళ్ళ జీవితం. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆ బాధ మనకు రావద్దు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. పక్కనోరి కోసం అవసరం లేదు. మేము మీకు చెప్పడానికి వచ్చినాం కానీ నీకు కూడా ఆలోచించుకోవాలి. నేను మంచిగా ఉంటేనే నా కుటుంబం మంచిగా ఉంటుంది. వేరే వాళ్ళ కోసం నాది ఇక్కడ ఏది చెప్పినా వేరే ఎవ్వరి కోసం కాదు. ఇది గుర్తు చేయటం మాత్రమే. దానికి అందుకే పేరు కనువిప్పు అని చెప్పారు. మనకు తెలిసిన ముచ్చట్లు మళ్ళీ ఒకసారి చెప్పటమే, గుర్తు చేయటమే. మేము మంచోళ్ళం, మీరు చెడ్డోళ్ళని చెప్పుడు కాదేడా. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితి నాకు ఎదురైతే ఎట్లా, నేను మంచం పడితే నాకు కాలు చేయరుగుతే ఎట్లా, నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది ఎట్లా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మోటార్ సైకిల్ పోయేటప్పుడు మెల్లగా పోవాలి. ఏం పోతుంది, ఇక్కడి నుంచి చేర్యాల పోవటానికి ఎంతసేపు, ఒక గంట సేపు పడుతుంది. నువ్వు మెల్లగా పోతే ఏమవుతుంది? ఇంకొక పావు గంట లేట్ అవుతుంది. అంతేనా? కానీ చూస్తాం కదా ఎట్లా రయ్య పోతుంది. ఏమైంది? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎప్పుడు వాడు చూస్తున్న రోజు కింద పడతాడు, కాలేజీ చేరుతుంది, వానికి అదృష్టం బాగాలేకపోతే ప్రాణం అయిపోతుంది. హెల్మెట్ ఉంటే మనిషి పడుతుంది. కాలేజీ ఎరిగినా మనిషి ఒక సంవత్సరం తర్వాత లేచి నడుతాడు. లేకపోతే అసలుగా ప్రాణం పోతుంది. ఈయన పట్టేసుకుని వచ్చింది గిడ. ఏరే పట్టేసుకున్నది. నేను అప్పుడు రాగానే అడిగిన, ఎక్కడ నువ్వు తీసేసిందా? ఏ ఊరు? మీది ఊరేనా? నువ్వు ఏమైంది, ఎందుకు వేసుకున్నావు చెప్పాను. ఓకే, అందరికీ నేను సుపరిచితున్నే. నేను ప్రతిరోజు ప్రోగ్రామ్ పోయేటోని. ఆ రోజు పొద్దున్నే కొమ్మరవెల్లి దగ్గర ప్రోగ్రామ్ ఉండే. బండి మీద హెల్మెట్ ఉంది కాబట్టి మెల్లనే హెల్మెట్ ఉంది పోతున్నా. మన దుల్మిట దాటుతున్నా, రెండు కోతులు కొట్లాడుకుంటూ వచ్చి నా బండి దాకినాయి, అడ్డం పడ్డా. హెల్మెట్ ఉంది కాబట్టి బతికి కాలుకు దెబ్బ తాకింది. ఒక 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నా. 3 నెలల దాకా కూడా నేను ఇంతవరకు లేవలేదు. మళ్ళీ తర్వాత ఈ కాలుకు లెగ్మెంట్ పోయింది, ఈ పట్టేసుకుని తిరుగుతున్నా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఎలా మన ముందర నిలబడి మాట్లాడాడు. లేకపోతే పూలదండలు వేయాల్సి వచ్చేది ఫోటోలో. వాస్తవం వల్ల అవునా కదా? ఉట్టే దారం పడిపోతున్నా కోతులు కొట్టుకొని వచ్చినాయట. దానికి ఏం చేస్తారు? అయినా కానీ ఆయన కంట్రోల్ ఆయన ఉన్నాడు, హెల్మెట్ ఉంది కాబట్టి బతికొచ్చాడు. అయినా 3 నెలలు మంచం పట్టిండు. 3 నెలలు లాసే కదా. ఉట్టిగా రోడ్డు మీద కైకిల్ చేసుకోవడం కూడా కష్టమైంది. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ మెల్లగా పోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ రెండింటి వల్ల మనం ప్రాణాలతో ఉంటాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం. రైట్. ఇంకోటి వస్తే గంజాయి గురించి పాటలు అందరూ చెప్పారు. గంజాయి మీ ఊర్లో కూడా, మీ ఊరే కాదు అన్ని గ్రామాల్లో కూడా కొంతమంది తీసుకొచ్చి మెల్లమెల్లగా అలవాటు చేసి అమ్ముతూ ఉన్నారు. దానికి బానిస అయితే గంజాయి చాలా మంది తెలిసి ఉంటుంది. సిగరెట్ తాగుతారు కదా అందరూ. ఆ సిగరెట్లే ఉంటుంది, తంబాకు ఉంటుంది, పొగాకు ఉంటుంది. గంజాయి కూడా పొగాకు లాగానే దొరుకుతుంది. ఆ సిగరెట్లో కంపెనీ నుంచి వచ్చిన సిగరెట్లు ఆ తంబాకుని తీసి పడేసి వీడు బయట కొనుక్కున్న దాన్ని నింపుకొని తాగుతారు. గంజాయి తాగితే ఎట్లుంటుందంటే, మనం మందు తాగితే యాక్చువల్లీ ఈ టైం మందు తాగుతారు కదా కొంతమంది. తాగితే క్వార్టర్ తాగేటోడు హాఫ్ తాగితే ఎట్లుంటుంది, పిచ్చి చేస్తారు కదా బాగా పిచ్చిగా. అదే ఒక గంజాయి సిగరెట్ తాగితే ఒక ఫుల్ బాటిల్ తాగినట్టు చేస్తారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు బాగా. సరే మందాయిన వాళ్ళంటే
తెల్లారినాక పొద్దున్నే లేస్తారు, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళకి పోతారు. పోతారా ఒకవేళ అంతా మళ్ళీ తల దిమ్ముగా ఉందంటే పొద్దున కొద్దిగా ఉదారేస్తారు. వేస్తారానే వేస్తారు. కానీ ఒకవేళ నిజంగానే గంజాయి ఒక సిగరెట్ తాగితే వాడు సాయంత్రం తాగితే పొద్దుటికల్లా దిగుతుంది అది. కానీ దిగినాక అది మెంటల్ చేస్తారు బాగా. బయట వెలుతురు చూడలేరు, రోడ్డు మీదకి పోరు, ఇంట్లోనే మూలకుంటాడు, పిచ్చిగా చేస్తారు. మళ్ళీ గంజాయి తాగుతున్నా వాడు మంచోడు. మరి మళ్ళీ కొనిద్దాం ఇంకోటిగా. దానికి అలవాటు పడితేనేమో దానికి మనం వాడిని భరించలేము. అది లేకపోతే ఇంకా పిచ్చిగా అవుతారు. అట్లయి మెంటల్ అయ్యి సైకోల్ అయి తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ పడాల్సి వస్తుంది. అయితే ఇట్లా ఈ కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు ఉంటారా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర తీసుకొస్తే ఎవడన్నా గంజాయి కొన్నాడు కొట్టరా? ఎట్లాంటి వాళ్ళు అలవాటు చేస్తారు? చిన్న పిల్లల్ని 15-16 సంవత్సరాల పిల్లగాళ్ళకి అలవాటు చేస్తారు. ఇప్పుడు జరిగే కేసులన్నీ మన ఏరియాలో చిన్న పిల్లలకు అలవాటు చేస్తారు. అలవాటు చేస్తే ఇంకా పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళకి డబ్బులు కావాలి. ఒక సిగరెట్ తాగడానికి అయ్యే గంజాయికి 500 రూపాయలు. వేరే ఊళ్ళలోనే దొంగతనాలు చేస్తాను, ఇళ్ళలోనే దొంగతనం చేస్తారు. ఇంట్లో తెలుసు కదా, అమ్మ నాన్న ఏడ దాచిపెడతారు, దొంగతనం చేసి తాగుతారు. మీ దగ్గరనేమో ఒక పూట వేసుకొని పోతారు, రాత్రి పైసలు వస్తాయి, అట్లా చేస్తారు. కాబట్టి అందరి తల్లిదండ్రుల బాధ్యత మన పిల్లల్ని ఎందుకు మంచిగా పెంచి పెద్దోళ్ళని చేయాలనుకుంటాం. అవునా కాదా? ఎవడన్నా పిచ్చోడు కావాలనుకుంటావా? కేసుల పాలే జైల్లో కావాలనుకుంటావా? మన పిల్లగాళ్ళు ఎవరైనా కావద్దు. కాబట్టి జాగ్రత్తగా పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎత్తుంది. టైం ఇప్పుడు 8 అయింది, ఇంటికి వచ్చిందా లేదా? రాలేదు. రాకపోతే ఆడున్నా పోయి వాళ్ళ చెవు మెలబెట్టి తీసుకొచ్చి లేక తెల్లారో 2 రోజులు మళ్ళీ మా పోలీసు సార్ నా కొడుకు నా మాటినట్లేదు అంటే, నీ కొడుకు నీ మాటినకపోతే ఎవరు మాట్లాడాడు ప్రపంచం మీద? తల్లిదండ్రులదే బాధ్యత. వాడు ఖరాబ్ అయినట్టే, ఒక్కరోజు చెడు దారిని పట్టినట్టు తెలిస్తే 4 తన్ని కూర్చోబెట్టైనా మళ్ళీ మంచిగా సెట్ చేయండి. అలవాటు పెడతాను. గంజాయి తాగటం తిరగటం చెడిపోతారు. కాబట్టి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళు గంజాయి అమ్మేటోళ్ళు చిన్న పిల్లలకు అమ్ముతారు. వీళ్ళైతే తెలిసి తెలియక అదేదో దోస్తులు బట్టి వారం బట్టి వీరం పడి చెరువు కట్టడం తిరిగి వీళ్ళైతే ఆ వాగం బట్టి ఆడాడు కూర్చుంటారు. మాకు వస్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఊళ్ళో 4-5 గుర్తించడం అమ్మి వాడు డబ్బులు సంపాదిస్తారు బాగా. వాడు ఆగమేది కాక ఇంకో నాగం చేస్తారు. మీరు గమనించండి, అట్లా ఎవరెవరు చేస్తారో మీరు మాకు చెప్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాం. లేకపోతే పత్తి చేనులకి ఒక చేనుకు పురుగు పడితే ఏమవుతుంది? आप देख रहे हैं मी 6 न्यूज।